Hi, I'm Dr. Teja, chiropractitioner, osteopath doctor, physiotherapist, and occupationalist అండి. మీరు డాక్టర్ తేజస్ స్పైన్ కేర్, డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వీడియోస్ వస్తాయి. అంటే ఇంతకుముందు చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ గురించి, ఈవెన్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఈవెన్ వైటమిన్స్ గురించి కానీ, అండ్ డిస్క్ ఇష్యూస్ గురించి కానీ. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట ఇట్స్ B12 గురించి చెప్తాను. అంటే చాలా మంది అడగడం జరిగింది, B12 వల్ల ఓన్లీ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఏమైనా ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని. సో చూద్దాం ఈ B12 డెఫిషియన్సీస్ లో మన ప్రాబ్లం ఏంటి అనేది. మనం చాలా వరకు వైటమిన్స్ లో చూస్తుంటాం. అంటే రెండు రకాలుగా ఉంటుంది, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో ADEK ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. అలానే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వరకు వస్తే ఈ B కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ వైటమిన్ C ఇవన్నీ కూడా మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూస్తాం. అందులోని మనం B12 గురించి చూద్దాం. ఈ B12 డెఫిషియన్సీ అనేది మామూలుగా మనకి ఎందులో ఉంటుంది, ఏ ఫుడ్ సోర్సెస్ లో ఉంటుంది B12 అంటే కామన్ గా మనకి మీట్ లో ఎక్కువ ఉంటుందండి చెప్పాలంటే B12 అనేది. సో అంటే మనకి దగ్గరకు పేషెంట్ వచ్చినప్పుడు అడుగుతాం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. అంటే వెజిటేరియన్ లో కామన్ గా మనకి ఈ B12 డెఫిషియన్సీస్ అనేది వెజిటేరియన్స్ లో చూస్తుంటాం అన్నమాట. సో అంటే మనకి ఈ ఫుడ్ సోర్సెస్ లో కంపేర్ చేస్తే నాన్ వెజిటేరియన్స్ లో అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ లో మీట్ లో ఎక్కువగా ఉంటుంది ఈ B12 అనేది. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం హెమటాలజికల్ గా చూద్దాం. హెమటాలజికల్ గా చూస్తే మనకి ఈ RBC కౌంట్ తక్కువైపోవడం కానీ, అలానే ఎక్కువ లాంగ్ రన్ B12 డెఫిషియన్సీ ఉంటే మనకి కామన్ గా ఈ ప్లేట్లెట్స్ తగ్గడం కానీ, అలానే WBC తగ్గడం కానీ చూస్తుంటాం. అలానే ఇది మనకి హెమటాలజికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ మనకి అంటే ఈ RBCs తక్కువ అవడం, ఎక్కువ లాంగ్ రన్ యూస్ చేసే ప్లేట్లెట్స్ తక్కువ అవడం, WBCs తక్కువ అవడం ఈ B12 డెఫిషియన్సీస్ లో. అలానే న్యూరలాజికల్ కండిషన్స్ కి వస్తే ఇప్పుడు చాలా వరకు మన దగ్గర కేసెస్ వచ్చినప్పుడు ఈ కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి, ముద్దు బారుతున్నాయి అని చెప్తూ ఉంటాం. ఇదే దాన్ని మనకి B12 డెఫిషియన్సీస్ లో కూడా డిస్క్ ఇష్యూస్ లో ఎలాగైతే సిమ్టమ్స్ ఉంటాయో B12 డెఫిషియన్సీలో కూడా సిమ్టమ్స్ కామన్ గా సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ చేతులు కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, కామన్ గా ముద్దు బారడం చూస్తుంటాం. ఈ B12 డెఫిషియన్సీలో కూడా ఈ సింటమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్పైనల్ కార్డ్ ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్నే మనం సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. ఈ సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటే ఈ కాళ్ళు చేతుల్లో లైట్ గా తిమ్మిళ్ళు రావడం కానీ, ముద్దు బారినట్టు కానీ కనిపిస్తాయి. అందుకే మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వితౌట్ రిపోర్ట్స్ మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. ఏమైనా B12 డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏమైనా డిస్క్ ఇష్యూస్ ఉన్నాయా, ఎనీ అదర్ రిఫర్ పెయిన్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి అంటే న్యూరోలాజికల్ గా వచ్చే ప్రాబ్లం స్పైనల్ కార్డ్ లో సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటారు, స్పైనల్ కార్డ్ లో వచ్చే ప్రాబ్లం. దాంతో పాటు న్యూరోసైకియాట్రీ ప్రాబ్లమ్స్ కామన్ గా చూస్తే ఈ యాంగ్జైటీ డిప్రెషన్స్ కూడా చాలా కామన్ గా ఉంటాయి B12 డెఫిషియన్సీస్ వల్ల. సో మనకి ఎక్కువగా B12 డెఫిషియన్సీ ఉంటే నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ఎంత డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటే అవి షార్ట్స్ ఇస్తారు, ఇంజెక్షన్ షార్ట్స్, లేదంటే మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు. అలానే వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే నియర్ బై ఫిజిషియన్ కన్సల్ట్ చేసి కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇంత డెప్త్ గా తీసుకుంటాం అన్నమాట. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ అన్ని కూడా డిస్క్ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే మా దగ్గర చాలా కేసెస్, లాస్ట్ టైం ఒక కేసు వచ్చింది సేమ్ ఇది. ఇప్పుడు B12 చెప్పడానికి కూడా డెఫిషియన్సీ చెప్పడానికి కూడా కారణం అది. ఆయనకి చూస్తే MRI చూస్తే నార్మల్ గానే ఉంది, బట్ చేతులు కాళ్ళు ఎందుకైనా డౌట్ అనిపించి మేము B12 డెఫిషియన్సీ టెస్ట్ చేపిస్తే ఆయనకి బిలో 100 ఉంది. దాని తర్వాత నియర్ బై న్యూరో ఫిజిషియన్ సజెస్ట్ చేసాం. అలానే మేము పెయిన్ మేనేజ్మెంట్ మా దగ్గర ఉన్న కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ కానీ, అలానే మేము దాంతోపాటు మా దగ్గర FMF అంటాం, ఫోకస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడ్వాన్స్డ్ థెరపీస్ ఇవ్వడంతో వితిన్ 20 days లో కంప్లీట్ గా రికవర్ అయ్యారు అనమాట. అంటే మనం అన్ని చూసుకోవాలి, అన్ని పెయిన్స్ కూడా మనకి డిస్క్ ఇష్యూస్ అవ్వాలని లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసుకొని కరెక్ట్ గా డయాగ్నోస్ తీసుకుంటే పేషెంట్స్ అనేది తొందరగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఆయన 1 year నుంచి సఫర్ అవుతున్నారు అనమాట. చాలా కైరోప్రాక్టిషియన్స్ దగ్గరికి వెళ్ళాడు, ఆల్మోస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా పెయిన్ ఇంజెక్షన్స్ చేయడం, లేదంటే పెయిన్ మేనేజ్మెంట్ IFT అల్ట్రాసౌండ్ ఇవ్వడం, కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ ఇవ్వడం. సో హిస్టరీ తీసుకున్న తర్వాత నేను ఇదే చెక్ చేసి చెప్పడం జరిగింది. సో B12 టెస్ట్ చేస్తే బిలో 100, B12 సప్లిమెంట్స్ తో పాటు నేను థెరపీ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 20 days లో ఆయన మళ్ళీ కంప్లీట్ గా నార్మల్ అవడం అనేది జరిగింది అనమాట. సో ఇది ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.